ఈ విశ్వంలో కోట్లాది గ్యాలక్సీలు, ప్రతి గ్యాలక్సీలో కోట్లాది నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే అనేక గ్రహాలు ఉన్నాయి. అయితే మనిషి తప్ప ఈ విశ్వంలో ఇంకెవరైనా జీవిస్తున్నారా? ఒకవేళ జీవిస్తే వారు ఇప్పటి వరకు మనల్ని ఎందుకు సంప్రదించలేదు? ఇదే ప్రశ్నను ప్రపంచంలోని అత్యంత గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన ఎన్రికో ఫెర్మి 1950లో అడిగారు. ఆ ఒకే ఒక్క ప్రశ్న నేటికి శాస్త్ర ప్రపంచాన్ని ఆలోచింపజేస్తుంది కదా. అదే ది ఫెర్మి పారాడాక్స్. మన పాలపుంత గ్యాలక్సీలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాటిలో చాలా నక్షత్రాల చుట్టూ భూమి లాంటి గ్రహాలు ఉండే అవకాశం ఉంది. అంటే గణిత పరంగా చూస్తే మనుషుల కంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరికతలు ఈ విశ్వంలో ఉండాలి. వారు లక్షల సంవత్సరాల క్రితమే అంతరిక్ష ప్రయాణం నేర్చుకుని ఉండాలి. అయితే వాళ్ళు ఎక్కడున్నారు? వారి నుండి ఒక్క సందేశం కూడా ఎందుకు రాలేదు? ఒక్క స్పేస్ షిప్ కూడా ఎందుకు కనిపించలేదు? ఇదే ఫెర్మి పారాడాక్స్. శాస్త్రవేత్తలు చెప్పే కారణాల్లో మొదటి సిద్ధాంతం, వారు చాలా దూరంలో ఉండవచ్చు. విశ్వం అంత పెద్దది కాబట్టి వారి రేడియో సంకేతాలు మన దగ్గరకు చేరడానికి లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. రెండో సిద్ధాంతం, వాళ్ళు మనకంటే చాలా అధునాతనంగా ఉండవచ్చు. మనిషి చీమలతో మాట్లాడడానికి ప్రయత్నించడు కదా, అలాగే వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోకపోవచ్చు అని. మూడో సిద్ధాంతం, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాక్కుని ఉండవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని జూ హైపోథీసిస్ అని పిలుస్తారు. జంతు ప్రదర్శనలలో జంతువులను మనం గమనించినట్లయితే వాళ్ళు మనల్ని దూరం నుంచి గమనిస్తూ జోక్యం చేసుకోకుండా ఉండవచ్చని ఈ సిద్ధాంతం చెప్తుంది. నాలుగో సిద్ధాంతం ప్రకారం ప్రతి నాగరికత ఒక దశలో తనంతట తానే నాశనం అయిపోతుందా? యుద్ధాలు, పర్యావరణ విపత్తులు లేదా సాంకేతికత వల్ల ఏదో ఒక కారణంతో అన్ని నాగరికతలు అంతరించిపోతున్నాయా? ఇదే గ్రేట్ ఫిల్టర్ సిద్ధాంతం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు విశ్వంలో గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు కనుగొనలేదు. అయితే ఈ విశ్వంలో ఎంతో అపారమైనది. ప్రతి సంవత్సరం కొత్త గ్రహాలు కనబడుతున్నాయి. కాబట్టి గ్రహాంతర వాసులు లేరని కూడా చెప్పలేం, ఉన్నారని కూడా నిరూపించలేం. అందుకే వాళ్ళు నిజంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎక్కడున్నారు అనే ప్రశ్న ఇప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలను వెంటాడుతున్న అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.